ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారికి ఫిబ్రవరి నెల 20, 21, 22 తేదీలో ఒక స్త్రీ కారణంగా కలలో కూడా ఊహించని మార్పులు చూస్తారు. మిమ్మల్ని ఛీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు. జరగబోయేది ఇదే. అసలు మేషరాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది? 20, 21, 22 తేదీలో ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా పూజలో చూడబడును. నాగబంధన, గుప్త నిధుల వలన మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నాయా? లంకె బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8096448525. అందుకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది క్లియర్గా తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలను తయారు చేయడంలోనూ ఆరితేరి ఉంటారు. యుద్ధ ట్యాంకులను నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను అను సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ణాతులుగా చెప్పవచ్చు. ఈ మేషరాశి వారికి ముఖ్యంగా పొగడ్తలు లొంగిపోయే స్వభావం అయితే వీరు కలవారుగా ఉంటారు. కీలకమైన విషయాల్లో అనుకున్న ఫలితాలు వస్తాయి. మీ పనితీరుతో అందరినీ కూడా మీరు చక్కగా ఆకట్టుకుంటారు. సంతాన అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదివితే మీకు ఇంకా చాలా బాగుంటుంది. ప్రారంభించిన పనులలో వేగంగా పురోగతి కనిపిస్తుంది. ఆశయాలకు అనుగుణంగా క్రమ పద్ధతిలో కృషి చేస్తే అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. అదృష్టం మీ వైపు నిలుస్తుంది. ఉద్యోగ రంగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. నిలిచిపోయిన పనులు పూర్తి కావచ్చు. అధికారులతో అనుకూలత పెరుగుతుంది. వ్యాపారంలో లాభ సూచనలు స్పష్టంగా ఉన్నాయి. కొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చే అవకాశం కూడా ఉంటుంది. ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది. మీకు ఈ వారం మధ్యలో శుభవార్తలు చాలా ఉత్సాహాన్ని కూడా కలిగిస్తాయి. మహాలక్ష్మి నామస్మరణ మీకు ఎంతగానో శ్రేయస్సును కూడా ఇస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ మేషరాశి వారి జీవితంలో ఈ సమయంలో అంటే 20, 21, 22 తేదీలో మీ జీవితంలోకి ఒక స్త్రీ ప్రవేశం అయితే జరగబోతూ ఉందండి. ఆ స్త్రీ ప్రవేశం కారణంగా మీరు మునుపెన్నడూ కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చనే చెప్పాలి. ఈ మేషరాశి వారి జీవితంలో ఆ స్త్రీ ఒక కీలకమైనటువంటి మలుపు తిప్పే సమయాన్ని తీసుకొస్తుందని కూడా చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి నెల ఏ విధంగా ఉండబోతుంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ మేషరాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. మీ జీవితంలో మీరు కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు కూడా మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చు. మీకు అన్ని విధాలుగా అనుకూలత ఏర్పడుతుంది. ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాల నుండి కూడా మీకు విముక్తి కలుగుతుంది. ఆర్థికంగా మీకు ఈ సమయం ధనయోగాన్ని సూచిస్తుంది. 11వ ఇంట్లో రాహుతో పాటు బుధుడు, శుక్రుడు కలవడం వలన ఆదాయానికి అనేక మార్గాలు ఏర్పడతాయి. పాత పెట్టుబడి నుండి లాభాలు కూడా రావచ్చు. నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది. ట్రేడింగ్ మరియు షేర్ మార్కెట్ రంగాల వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. రాశి అధిపతి కుజుడు బలంగా ఉన్నందున శారీరక శక్తి అనేది పుష్కలంగా ఉంటుంది. అయితే 12వ ఇంట్లో శని సంచారం కారణంగా పాదాల నొప్పి లేదా నిద్రలేమి వంటి సమస్యలు కూడా ఎదుర్కోవచ్చు. కుంభరాశిలో ఎక్కువ గ్రహాలు ఉండడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ నెల చివరి వారంలో వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంగారక యోగం వలన చిన్నపాటి గాయాలు లేదా రక్తపోటు కూడా పెరిగే ప్రమాదం ఉంటుంది. ప్రాణాయామం లేదా ధ్యానం చేయడం వలన ఈ ఉద్రిక్తతను మీరు తగ్గించుకోవచ్చు. అయితే 5వ ఇంట్లో కేతు ఉండడం వలన సంతానం లేదా ప్రేమికుల మధ్య చిన్నపాటి అపార్థాలు అయితే రావచ్చు. ఆఫీసు ఒత్తిడిని ఇంటికి తీసుకురావద్దు. ఇంట్లో వారి యొక్క మాటకు విలువ ఇవ్వడం ద్వారా కూడా మీరు ప్రశాంతతను కాపాడుకోవచ్చు. సాంకేతిక విద్య, ఇంజనీరింగ్, డిఫెన్స్ లేదా క్రీడా రంగాల్లో విద్యార్థులకు ఇది చాలా అద్భుతమైనటువంటి సమయము. ఉచ్చస్థితిలో ఉన్న కుజుడు మీకు
మీకు మంచి పట్టుదలనిస్తాడు. పోటీ పరీక్షల్లో రాణించడానికి ఇది కూడా చాలా మంచి అనుకూలమైనటువంటి సమయము. విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసే విద్యార్థులకు 12 శని కారణంగా సానుకూలమైన వార్తలు కూడా అందుతాయి. ఈ రాశి వారు కొన్ని పరిహారాలు పాటించాలి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించండి. మంగళ మరియు శనివారాల్లో తప్పనిసరిగా పఠించడం వల్ల కుజ శని దోషాలు తొలగుతాయి. శనివారం సాయంత్రం రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. దీని కారణంగా అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. మంగళవారం రోజున ఎర్ర కందిపప్పు అంటే కందులను దానం చేయడం వల్ల కుజుడి యొక్క ఆగ్రహం తగ్గి ఆసక్తి మీకు నిర్మాణాత్మకంగా ఉపయోగపడుతుంది. కుజరాహుల కలయిక వలన వచ్చే ప్రమాదాలను నివారించడానికి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మీకు మేలు చేస్తుంది. ఈ మేషరాశి వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందామండి. మేషరాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది. ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరము చాలా శక్తివంతమైనది. పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం వీరు కలిగి ఉంటారు. వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజలను నుట్టుకట్టుకుని మహాకార్యములు సాధిస్తారు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యంలోనైనా సరిదూకగలుగుతారు. అచంచలమైన మనోనిశ్చయము, సాహసం వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉండును. ముక్కుసూటిగా వీరు ఆవేశంగా ప్రవర్తిస్తారు, కానీ కొంచెం కూడా ఆలోచించరు. ఈ మేషరాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడబెట్టుకుని నాయకత్వం వహించిన వీరి జీవ లక్షణం. లక్ష్య సాధనలో ఎంతటి త్యాగంకైనా వీరు వెనుకంజ వేయరు. ఈ రాశి వారి హృదయం ఉదయ హృదయము. వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు. అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారు. ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు. దీనివల్ల వీరికి అనారోగ్యం, మానసిక ఆందోళన కలుగుతాయి. ఈ రాశి వారు శారీరకంగా మానసికంగా చాలా శక్తివంతులు, ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం అనేది వీరికి చాలా అవసరము. దీనివల్ల వృద్ధాప్యంలో వీరి జీవిత భాగస్వామి చేతిలో వీరు కీలుబొమ్మగా మారుతారు. ఈ రాశివారి జన్మత నాయకులు. వీరు పోలీసు, యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామగ్రి, శాస్త్రచికిత్సా పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకమవుతాయి. ఈ రాశివారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరిస్తారు. వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు. దీనివల్ల వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది. వీరు క్రీడలందు రాణిస్తారు. వీరికి చక్కని దర్శన జ్ఞానం ఉంటుంది. మేషరాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి. క్రమశిక్షణ, వివేకం వీరికి చాలా అవసరమైతే ఆవేశమును తీసుకునే నిర్ణయం కారణంగా వీరు జీవితాంతము కూడా బాధపడతారు. మేషరాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే వీరికి చాలా మంచి జరుగుతుంది. ఈ రాశి వారు కార్యవాదులు, ఆలోచించడం అనేది వీరికి పడదు. ఈ మేషరాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు. దుర్బుద్ధి అధికంగా ఉంటుంది. ఏ విషయం నందు అయినా ముక్కుసూటిగా ప్రవర్తించడం వల్ల తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అని వ్యవహరించడం చేత ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పడతారు. వీరిలో ఉన్నటువంటి ఆందోళన, అసహనం, ఆవేశము అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు. వీరికి వయసు దాటిన కొద్దీ రక్తపోటు, రక్తనాళములు చిట్లుట, మెదడుకు సంబంధించిన పక్షవాతములు వంటి రోగములు కూడా రావచ్చు. చూసారు కదండి, ఈ మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.